వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేదే ఏపీ ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. దీనికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరవగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి, సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎలా మెరుగైన సేవలు అందించవచ్చనే అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ హోదాలో ఉన్నా పౌరులకు సంతృప్తి కల్పించేలా అందరం పనిచేయాలన్నారు. నెల, త్రైమాసికాల వారి లక్ష్యాలు పెట్టుకుని ఫలితాలు సాధించాలని సూచించారు. రెండు 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధన కోసం గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయడంతో పాటు ఈ విభాగాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలని, అవేర్ వ్యవస్థ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని, సంక్షేమానికి, సుపరిపాలనకు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నామన్నారు. నిధుల వినియోగం సమర్థంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.